हरि ओम सर्वेभ्यः संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं जयतु संस्कृतं। ఈరోజు మనము వాక్య సంబంధిత పద సంపద చూద్దాం. సంభాషణ చేసేటప్పుడు మనం ఈ పదాలు ఇప్పుడు చెప్పబోయే పదాలు మనం తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. ఆ వాడితేనే మనకి సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ పదాలు వాడే అవకాశం చాలా ఉంటుంది ప్రతి సంభాషణప్పుడు కూడాను. వాటిని చూద్దాము. మొదటి పదము అతః. అతః అంటే అందుచేత, అందుకే. అతః అతః ఏవ అందుకే. అతః మమ స్వాస్థ్యం సమ్యక్ నాస్తి. అతః అహం అద్య న ఖాదామి. అద్య న ఖాదామి. స్వాస్థ్యం సమ్యక్ నాస్తి. అతః అహం నా ఖాదామి. అద్య మమ జన్మదినం అస్తి. అతః దేవాలయం గచ్చామి. జన్మదినం అస్తి అతః ఏవ అహం దేవాలయం గచ్చామి. తర్వాత పదం కాని. పరంతు. పరంతు దానికి ఒక ఉదాహరణ చూద్దాం. అత్ర ఫేనక పేటిక అస్తి. ఫేనక పేటిక. ఫేనక పేటిక అంటే సబ్బు పెట్టి. ఫేనకం అంటే సబ్బు, నొరగొచ్చేదన్నమాట. ఫేనక పేటిక అస్తి పరంతు అంతః పేటిక అంతః ఫేనకం నాస్తి. పేటిక అస్తి ఫేనకం నాస్తి. దానికి ఏంటి మనం పరంతు వాడుతున్నాం. పరంతు పేటిక అస్తి పరంతు ఫేనకం నాస్తి. ఫేనకం. కార్యక్రమం ద్రష్టుం ఇచ్చామి పరంతు సమయః నాస్తి. కార్యక్రమః ద్రష్టుం ఇచ్చామి. ద్రష్టుం అంటే చూడ్డానికి. కార్యక్రమం ద్రష్టుం ఇచ్చామి చూడ్డానికి ఇష్టమే. పరంతు సమయః నాస్తి. సమయః సమయః నాస్తి. కించిత్ ధనం దదాతు ఇతి అహం పృష్టవాన్. కించిత్ ధనం దదాతు ఇతి అహం పృష్టవాన్ పరంతు నాస్తి ఇతి సహ ఉక్తవాన్. నేను కొంచెం ధనం అడిగాను, ఇమ్మని అడిగాను, కానీ లేదని చెప్పాడు. అది పుల్లింగంలో చెప్పాను. ఇప్పుడు స్త్రీలింగంలో చెప్తాను. కించిత్ ధనం దదాతు ఇతి అహం పృష్టవతి. పృష్టవతి పరంతు నాస్తి ఇతి సా ఉక్తవతి. తర్వాత కృతే. కృతే అంటే కొరకు. కృతే మమ కృతే. అప్పుడు ఎప్పుడు కూడా షష్ఠీ పదమే వాడాలి, షష్ఠీ శబ్దమే రావాలి అక్కడ. మమ కృతే నా కొరకు. మమ కృతే జలం దదాతు. మమ కృతే జలం ఆవశ్యకం. తేషాం కృతే అహం ముంబై గచ్చామి. తేషాం కృతే అహం ముంబై గచ్చామి. వాళ్ళ కొరకు నేను ముంబై వెళ్తున్నాను. మమ బాంధవాः ఆగమిష్యంతి. మమ బాంధవాः ఆగమిష్యంతి. తేషాం కృతే అహం పాకం కరోమి. తేషాం కృతే అహం పాకం కరోమి. వంట చేస్తాను, వంట చేస్తున్నాను. పాకం కరోమి. అనంతరం ఇంకా. ఇంకా కావాలా అని అడుగుతాం కదా. ఇతోపి. ఇతోపి ఆవశ్యకం వా. ఇంకా కావాలా. ఇతోపి అన్నం ఆవశ్యకం వా. ఇంకొంచెం అన్నం కావాలా, ఇంకా అన్నం కావాలా. ఇతోపి వ్యంజనం ఆవశ్యకం వా. వ్యంజనం అంటే కూర, వండిన కూరని వ్యంజనం. వ్యజనం అంటే ఫ్యాను. వ్యజనం ఫ్యాను. వ్యంజనం అంటే కూర, వండిన కూర అన్నమాట. ఇతోపి వ్యంజనం ఆవశ్యకం వా. इतोपि सूपः आवश्यकं वा सूपः
ధనం ఆవశ్యకం వా, ఇతోపి ధనం ఆవశ్యకం వా. ఇతోపి అంటే ఇంకా అని అర్థం. తర్వాత అప్పటికీ, తథాపి. అప్పటికీ అంటే తథాపి. దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. వృష్టి నాస్తి. వృష్టి నాస్తి. వృష్టి అంటే వర్షం. వృష్టి నాస్తి తథాపి ఛత్రం స్వీకరోతి. వృష్టి నాస్తి తథాపి ఛత్రం స్వీకరోతి. దశవారం పాఠితవతి. దశవారం అంటే 10 సార్లు, వారం అంటే సార్లు అన్నమాట. దశవారం పాఠితవతి తథాపి న స్మరతి. దశవారం పాఠితవతి 10 సార్లు చెప్పాను. పఠితవతి అంటే చదివాను. పఠితవతి చదివాను. పాఠితవతి అంటే చదివించాను. పాఠితవతి. దశవారం పాఠితవతి తథాపి అయినప్పటికీ, తథాపి నా స్మరతి. స్మరతి అంటే జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. నా స్మరతి. హ్యః రాత్రౌ. హ్యః నిన్న. హ్యః రాత్రౌ నిద్రా నాస్తి. హ్యః రాత్రి. హ్యః రాత్రి నిద్రా నాస్తి తథాపి కార్యాలయం గచ్చామి. తథాపి అయినప్పటికీ. తథాపి. తర్వాత యావత్, తావత్. అవి కొంచెం రెండు కాంబినేషన్. యావత్, తావత్. ఎంతైతే అంత. ఎంతైతే అంత అన్నమాట దానికి. యావత్, యావత్ అంటే ఎంతైతే. తావత్ అంత. యావత్, తావత్. దానికి ఉదాహరణ చూద్దాం. అహం యావత్ స్వీకరోమి తావత్ భవానపి స్వీకరోతు. నేను ఎంత తీసుకుంటానో మీరు కూడా అంతే తీసుకోండి. యావత్ అహం స్వీకరోమి తావత్ భవానపి స్వీకరోతు. అహం శీఘ్రం బస్యానం బస్స్థానకం గతవతి. అహం శీఘ్రం లోకయానం గతవతి పరంతు తథాపి. ఏదైనా కూడా వాడుకోవచ్చు. తథాపి లోకయానం నా ప్రాప్తవతి. శీఘ్రం గతవతి పరంతు తథాపి లోకయానం నా ప్రాప్తవతి. దొరకలేదు. తర్వాత యావత్ ప్రపంచం భారతదేశం ప్రతి పశ్యంతి. యావత్ ప్రపంచం అంటే అంతా, ప్రపంచం అంతా అన్నమాట. యావత్ ప్రపంచం భారతదేశం పశ్యతి. శయనాత్ పూర్వం 1 घण्टां యావత్ పఠితవాన్. శయనాత్ పూర్వం అంటే పడుకునే ముందర. శయనాత్ పూర్వం 1 घण्टां యావత్ 1 గంట సేపు 1 घण्टां యావత్ పఠితవాన్ చదివాడు. తర్వాత అన్య. అన్య అంటే వేరొక. మమ భ్రాత అన్యరాష్ట్రే అస్తి. మమ భ్రాత అన్యరాష్ట్రే అస్తి. వేరే రాష్ట్రంలో ఉన్నాడు. అన్య అంటే వేరొక. తర్వాత నోచేత్. నోచేత్ అంటే లేకపోతే. నోచేత్ భవాన్ ఆపణం గంతుం శక్యతే వా. భవాన్ అంటే మీరు. భవాన్ ఆపణం గంతుం శక్యతే వా. షాపుకి వెళ్ళగలరా. శక్యతే వా. నోచేత్ అహం అన్యం ప్రేషయామి. నోచేత్ లేకపోతే నేను వేరే వాళ్ళని పంపిస్తాను. నోచేత్ అహం అన్యం ప్రేషయామి. వేరొకరిని పంపిస్తాను. అన్యం ప్రేషయామి. అన్య.
తర్వాత ఎందుకంటే, ఎందుకంటే కిమర్థం ఇది, కిమర్థం ఇది, ఎందుకంటే కిమర్థం ఇది. తర్వాత ఆ కారణం చేత అంటాం కదా మనం. ఆ కారణం చేత అంటే తస్మాత్ కారణాత్, తస్మాత్ కారణాత్, ఆ కారణం చేత. తస్మాత్ కారణాత్ అహం నా గచ్చామి. తర్వాత కొద్దిగా, కించిత్, కించిత్ జలం స్వీకరోతు, కించిత్ క్షీరం స్వీకరోతు, కించిత్ అత్ర ఆగచ్చతు, కొంచెం ఇక్కడికి రా అంటాం కదా. కించిత్ అత్ర ఆగచ్చతు, కించిత్ సహాయం కరోతు, కించిత్ కొంచెం సహాయం చెయ్యి, సహాయం కరోతు, కించిత్. అయినా, అయినా సరే అంటాం కదా, అయినా సరే. తథాపి, తథాపి అయినా సరే, అయినప్పటికీ. తథాపి అహం గచ్చామి, అహం నా ఇచ్చామి, అహం గంతుం నా ఇచ్చామి. గంతుం అంటే వెళ్ళడానికి, గంతుం పఠితుం చదవడానికి, ఖాదితుం తినడానికి, తుమున్ అనమాట అది. గంతుం నా ఇచ్చామి పరంతు అహం గచ్చామి, పఠితుం నా ఇచ్చామి పరంతు అహం పఠామి. అస్తు. తర్వాత వరకు, నేను అంతవరకు వెళ్తాను, అంతవరకు నాకు సాధ్యం కాదు, అంతవరకు అంటాం కదా. పర్యంతం, సాయంకాలం పర్యంతం అహం విరామం నా స్వీకరోమి. ఆదినం కార్యం కరోమి, ఆదినం అంటే రోజంతా, ఆదినం కార్యం కరోమి, సాయంకాల పర్యంతం విరామం నా స్వీకరోమి. ఇవన్నీ కొంచెం మీకు అర్థం అవుతున్నాయని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక దయచేసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి, ఇంకా వివరంగా చెప్పండి, లేకపోతే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను తప్పనిసరిగా చేస్తాను. మీరు ఏదైనా దయచేసి పెట్టండి, పెడితేనే మీకు అర్థమైందని కూడా నాకు తెలుస్తుంది. ప్లీజ్. తర్వాత ఇతి, ఇతి అంటే అని అన్నమాట. ఇతి నేను రాసి చెప్పడానికి నాకు తెలీదు, అంత జ్ఞానం లేదు, కాబట్టి నేను ఓరల్గా చెప్తున్నాను. మనం చిన్నపిల్లలతో ఎలా మాట్లాడతాం, మనం మాట్లాడింది వాళ్ళు గ్రహిస్తారు, గ్రహించి మళ్ళీ వాళ్ళు తిరిగి మాట్లాడతారు. అదేవిధంగా నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. సో మీరు కూడా తప్పనిసరిగా అదే విధంగా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అవసరమైనవి మీరు తప్పనిసరిగా మీకు రాసుకోండి, కాగితం మీద రాసుకొని చూసుకోండి. ఇతి అంటే అని. దేవః కుత్ర అస్తి, దేవః కుత్ర అస్తి ఇతి గురుః, గురుః పృష్టవాన్ అడిగారు. గురువు కుత్ర అస్తి, అది దేవః కుత్ర అస్తి, దేవుడు ఎక్కడున్నాడు అని గురువు అడిగాడు శిష్యుణ్ణి. అది వాక్యం చెప్తాం. దేవః కుత్ర అస్తి ఇది గురుః శిష్యం పృష్టవాన్. మన చిన్నపిల్లలకైతే ఇంట్లో 10 సార్లు అదే పదం రిపీట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు గ్రహించి వ్యాకరణంతోనే మాట్లాడతారు. వ్యాకరణం అంటూ మనం ప్రత్యేకం చెప్పము, అయినా సరే వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా ఇలా మనం చెప్పుకుంటున్నప్పుడు మీరు రాసుకోండి, రాసుకొని చూసుకోండి. 2 3 సార్లు రిపీట్ చేస్తే మీకు ఇంకక్కడ అర్థమవుతుంది. ఇంక ఏవైనా చదివినప్పుడు కూడా, ఏ భగవద్గీత శ్లోకమో లేకపోతే ఇంకేదైనా చదివినప్పుడు ఇతి అని వచ్చిందనుకోండి, ఓ ఇతి కృష్ణ ఉక్తవాన్ అని చెప్పాడు కృష్ణుడు. ఇది అర్జున పృష్టవాన్ అని అంటే ఈ విధంగా అని అన్నమాట. ఏవం విధానేన అర్జున పృష్టవాన్. మీకు ఇవన్నీ కూడా అక్కడ వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు మనం అనుకున్న పదాలన్నీ కూడా ఆ శ్లోకాల్లో వాటిలోని వస్తూ ఉంటాయి. సో మనకేంటి ఇక్కడ ఇలా నేర్చుకుంటే మీకు ఆ పదాలు అక్కడ అర్థమవుతాయి తప్పనిసరిగా. తర్వాత ఎక్కడైనా, ఎక్కడైనా అంటే కుత్రాపి, ఎక్కడైనా కుత్రాపి. మమ పుస్తకం అహం కుత్రాపి న దృష్టవతి. నా పుస్తకం నేను ఎక్కడా చూడలేదు, అంటే దొరకలేదు అంటాం కదా. మమ పుస్తకం అహం కుత్రాపి న ప్రాప్తవతి. ప్రాప్తం అంటే ప్రాప్తం చెందడం, పొందడం. ప్రాప్తవతి ఎక్కడా నేను పొందలేదు, ఎక్కడా నాకు దొరకలేదు అంటాం కదా, అప్పుడు ప్రాప్తవతి. లోకయానం నా ప్రాప్తవతి, ప్రాప్తవతి. అహం తద్గ్రామం ప్రాప్తవతి అంటే నేను ఆ గ్రామానికి చేరుకున్నాను అన్నప్పుడు కూడా ప్రాప్తమని అంటాం అన్నమాట, ప్రాప్తవతి. మమ ఇప్పుడు కుత్రాపి మనం చెప్పుకున్నాం కదా, కుత్రాపి అంటే ఎక్కడా కూడా. మమ లేఖని కుత్రాపి నా ప్రాప్తవతి, ఎక్కడా నాకు దొరకలేదు, కుత్రాపి. ఇప్పటి వరకు నేను ఒక ఇంచుమించు ఒక 20 వాక్యాలు చెప్పాను, 20 పదాలు చెప్పాను. సో ఇది దయచేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అభ్యాసం కరోతు, కుర్వంతు, అభ్యాసం కుర్వంతు. సమస్య అస్తి చేత్ పృచ్చంతు, సమస్య వా సందేహः వా అస్తి చేత్ నిశ్చయేన మాం పృచ్చంతు, కామెంట్ రూపేణ స్థాపయంతు. అహం పశ్యామి, నిశ్చయేన పశ్యామి, అహం సమాధానమపి వదామి, ఉత్తరం వదామి. అహం స్థాపయామి, స్థగామి, పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం. అస్తు. రామ్ రామ్.